నమస్తే అండి. ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి పూర్తి పూజా విధానము, కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఏ విధంగా ఉండాలి, కార్తీక పౌర్ణమి రోజు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి, కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, ఇలా కార్తీక పౌర్ణమి గురించి, కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే పెద్ద పండగ. ఈ పండగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగిపోతాయి. ఈ పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా వర్ణించారు. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. అందుకోసమే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పూర్ణిమ రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడిని దీపారాధన చేస్తారు. శివుడు ఆ రాక్షసుడు బారి నుంచి ప్రజలను విముక్తులను చేయడంతో ఈ పండుగను చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ పండుగ ఈ సంవత్సరం నవంబర్ 5న బుధవారం రోజున వస్తుంది. ఈ పండుగ రోజు కొంతమంది హిందువులు కార్తీక పౌర్ణమి నోమును కూడా నోచుకుంటారు. ఈ నోములో గౌరీదేవి, లక్ష్మీనారాయణుల్ని, తులసి దామోదరుల్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నోమును కొద్దిమంది హిందువులు మాత్రమే జరుపుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలామంది టపాసులు కాల్చు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కార్తీక మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి పండుగ 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమవుతుంది మరియు కార్తీక పౌర్ణమి రోజున ముగిస్తుంది. కార్తీక పౌర్ణమి ముఖ్యమైనది. మనకు వచ్చే హిందూ పండుగల్లో కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైనది. అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజు హిందువులు నదీ స్నానం చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. నదీ స్నానం చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకము. నదీ స్నానం వీలు కాని వాళ్ళు చివరకు నీటి తొట్టెలో అయినా సరే స్నానం చేసి తమ పాపాలను ప్రాయశ్చితం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి దేవతలను సంతోషపెట్టడానికి ఒక ప్రధాన రోజు. ఈ రోజు అనేక మంది తమకు తోచిన దానాలను చేస్తారు. అలాగే దీపాలను కూడా దానం చేస్తారు. ఇలా చేయడం వలన పుణ్యఫలం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. అందుకోసమే కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ దేవాలయాల్లో చూసినా ఇసుకేస్తరాలనంత జనము కనిపిస్తూ ఉంటారు. ఇలా కార్తీక పౌర్ణమిని భక్తులు అధిక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అనేక మంది హిందూ భక్తులు కార్తీక వ్రతాలు కూడా జరుపుకుంటారు. వీరు ఈ వ్రతాలని పౌర్ణమి గడియలు ముగిసిన తర్వాత దేవునికి పూజలు చేసి వదిలేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలంటే, కార్తీక పౌర్ణమి రోజు మనము ఏ విధంగా పూజ చేస్తే దేవుడికి నచ్చుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి పురాణాల్లో ఏమని చెప్పారంటే, కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయడం మంచిది. ఎటువంటి వారైనా సరే ఈ రోజున నదీ స్నానం చేయడం కోసం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అటు తర్వాత నెయ్యితో దేవుడికి దీపం అనేది వెలిగించాలి. వీలైతే ఉపవాసం ఉండడం కోసం ప్రయత్నించాలి. ఉపవాసాలు చేయడం చాలా మంచిదని ఈరోజు చెప్తూ ఉంటారు. ఉపవాసం ఏ విధంగా చేయాలి అంటే, ఉపవాసము ఉదయాన్నే దేవుడిని పూజించుకున్న తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత, సాయంత్రం పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మనం ఉపవాసాన్ని అనేది వదిలేయాలి. కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం వలన మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. కావున మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథను వినేందుకు ఎక్కువగా ప్రయత్నించండి. మీకు సత్యనారాయణ స్వామి కథను వినడం వీలు కాకపోతే మరేం చేయలేరు. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట లక్ష్మీనారాయణులకు హారతి ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల సంతోషాలు కలుగుతాయి. ఈరోజు కేవలం నెయ్యితో మాత్రమే దీపాన్ని పెట్టండి. అంతేకాకుండా సాయంత్రం పూట తులసి కోటలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం మర్చిపోకండి. తులసి దేవికి పూజించడం వలన సంతోషాలను మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. కార్తీక పౌర్ణమి రోజు దానాలు చేయడం చాలా మంచిది. ఇలా మీరు
ఎవరికైనా సరే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వంటి పుణ్యకార్యాలను చేస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజు మాత్రం దీపాలను వెలిగించడం తప్పకుండా మర్చిపోవద్దు. తులసీమాత కార్తీక పౌర్ణమి రోజే భూమి మీదకి వచ్చిందని మనకు అనేక పురాణాల్లో చెప్పడంతో పాటు అనేక మంది భక్తులు కూడా విశ్వసిస్తారు. కావున తులసీమాతకు తప్పకుండా పూజ చేయండి. తులసీమాతను పూజ చేసేటప్పుడు గంగాజలాన్ని మాత్రం మరవద్దు. తులసీమాతకు ఈరోజు తులసీమాతను ఈరోజు విష్ణువుకు సమర్పించడం వలన మీకు అనేక భోగభాగ్యాలు కలుగుతాయి. కావున తులసీమాతను విష్ణుదేవునికి అర్పించండి. అంతేకాకుండా మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించడం చాలా బాగుంటుంది. అలాగే శివుడి మీద తేనె మరియు గంగాజలాన్ని కలిపి అభిషేకం చేయాలి. ఈరోజు సాయంత్రం దీపారాధన చేయడం మాత్రం చాలా ముఖ్యము. దీపదానం చేయడం వలన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరము. ఈరోజు పసుపు పూసిన ఒక నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచుతారు. ఇలా చేయడం మంచిదని చాలామంది భావిస్తారు. ఇలా చేయడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారని పలువురి నమ్మకము. ఇలా ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడమే కాకుండా పూజలు కూడా చేసి ఆ దేవుడి కృపాకటాక్షాలని పొందండి. అలాగే 365 ఒత్తులు ఈ రోజున సాయంత్రం పూట చాలామంది వెలిగిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అయితే తులసికోట దగ్గర, అలాగే సాయంత్రం పూట శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తుల్ని వెలిగించి ఉసిరి ఒత్తుల్ని కూడా వెలిగించి దేవునికి పూజ చేసుకొని ఇంటికి వస్తారు. ఇలా కార్తీక పౌర్ణమి రోజున పూజని చేస్తూ ఉంటారు. మీరు కూడా ఇలాగే పూజ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.